ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం దాదాపు 112,000 చదరపు కిలోమీటర్లు, జనాభా దాదాపు 3.5 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం దాదాపు 162,000 చదరపు కిలోమీటర్లు, జనాభా దాదాపు 5 కోట్లు. తెలంగాణ రాష్ట్రం $180 బిలియన్ జీడీపీతో భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం $173 మిలియన్ జీడీపీతో భారతదేశంలో 9వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా ఉంది. తెలంగాణ రాష్ట్రం యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ 28, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ 22. తెలంగాణ రాష్ట్రం యొక్క అక్షరాస్యత రేటు 66.54% అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత రేటు 67.02%. తెలంగాణ రాష్ట్రం యొక్క పేదరికపు రేటు 3.76% అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేదరికపు రేటు 4.19%. తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 5 కోట్లు. తెలంగాణ రాష్ట్రం యొక్క నిరుద్యోగిత రేటు 4.1% అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నిరుద్యోగిత రేటు 7.7%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరం పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలు 2014లో విడిపోయాయి. హైదరాబాద్ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ రాజధానిగా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముద్ర తీరం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరం ఐటీ హబ్గా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పారిశ్రామిక మరియు పర్యాటక నగరంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణలో చార్మినార్, గోల్కొండ కోట, వరంగల్ కోట వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విశాఖపట్నం, అరసవెల్లి వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్నాయి, కానీ కొన్ని ప్రత్యేక వైద్య సేవల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.